ఆస్ట్రేలియా ఎప్పటికీ ఆస్ట్రేలియానే అని మరోసారి ప్రూవ్ అయింది. ఫస్ట్ యాషెస్ టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నేను చెప్పాలంటే ఈ టెస్ట్ ఆల్మోస్ట్ 2 రోజుల లోపలే ముగిసింది. ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో యాషెస్లో మొదటి విజయాన్ని అందుకుంది. అసలు ఈ టెస్ట్ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 171 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్లో పట్టు బిగించింది అనుకున్నారు అందరూ. కానీ ఆస్ట్రేలియా బ్యాటింగ్లో పూర్తిగా చేతులు తీసింది. కేవలం 131 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో 40 పరుగులు వెనుకబడి ఉంది ఇంగ్లాండ్ కంటే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు భారీ ఓటమి తప్పదు అనుకున్నారు. దానికి తోడు ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రన్స్ బాగానే చేసింది. మొత్తానికి 205 పరుగుల టార్గెట్ను ఆస్ట్రేలియాకు విధించింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టమని, 205 పరుగులను చేజింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదని అనుకున్నారు. కానీ అందరూ ఒక విధంగా అనుకుంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు మరో విధంగా ఆలోచించి మరో విధంగా ఆడి ఈజీగా మ్యాచ్ని గెలిచారు. నిజంగా 205 పరుగుల టార్గెట్ అంటే సెకండ్ ఇన్నింగ్స్లో నాలుగో ఇన్నింగ్స్లో టెస్టుల్లో చేజింగ్ చేయడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా ఫిఫ్త్ డే అయితే చాలా కష్టం. కానీ ఈరోజు జరిగింది సెకండ్ డేనే. అందులోనూ ఫస్ట్ ఇన్నింగ్స్తో పోలిస్తే ఆస్ట్రేలియాకు కాస్త కష్టమే అనిపించింది. కానీ అలాంటి పొరపాటు మాత్రం ఆస్ట్రేలియా చేయలేదు. మరీ ముఖ్యంగా సొంత గడ్డపై మాకు తిరుగు లేదని మరోసారి ప్రూవ్ చేశారు. ట్రావిస్ హెడ్ చాలా రోజుల తర్వాత మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ బ్యాటింగ్ను గుర్తు చేశాడు. T20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 69 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 83 బంతుల్లోనే 123 పరుగులు చేశాడు. 16 ఫోర్లు 4 సిక్సర్లతో తన స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 150 కావడం విశేషం. మరో బ్యాట్స్మెన్ లబస్చన్ కూడా 50 చేయడంతో ఆస్ట్రేలియా ఈజీగా గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్లో అదరగొట్టిన ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. మెయిన్ బౌలర్లు బ్రాండన్ కార్స్, గస్ అట్కిన్సన్ ఫెయిల్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం బౌలింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఫస్ట్ టెస్ట్ను ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0 లీడ్ సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది ఆస్ట్రేలియా.